ప్రైజ్ ది లార్డ్ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం ఏంటంటే 27వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 27. దేవుడు 26 అధ్యాయాలు చదవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి థ్యాంక్స్. ఈరోజు మనకు కనబడే అధ్యాయం ఏంటంటే 27. అందులో భాగంగా ఇస్సాకు యాకోబును దీవించే విధానాన్ని మనం తెలుసుకుంటాం. మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, ఇస్సాకు యాకోబును దీవించడం ఎలానో చూద్దాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతను పిలవగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. ఇంకా ఇస్సాకు వృద్ధుడై ఉన్నాడు, కన్నులు కూడా కనబట్లేదు. ఇంకా పెద్ద కుమారుడు ఉన్నాడు ఏశావుని పిలిచాడు. అప్పుడు ఏశావు రెస్పాండ్ అయ్యాడు, నేను ఇక్కడే ఉన్నాను తండ్రి, ఇక్కడే ఉన్నా నాన్న అని రెస్పాండ్ అయ్యాడు. అది మొదటి వచనం. చూస్తాం రెండో వచనం. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తిమ్ము. ఇప్పుడు ఇస్సాకు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను వృద్ధుడైపోయానిక, నా వయసు చిన్నగిలిపోయింది, నా వయసు మీద పడింది, ఇంకా ఎప్పుడు చనిపోతా నాకు తెలియదు, కాబట్టి నువ్వు వెంటనే నీ ఆయుధాలు తీసుకొని వేటకెళ్ళి మాంసం తే నా కొరకు అని అంటున్నాడు. రెండవ వచనంలో. మూడవ వచనం, ఇక నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తింటకై నా ఎద్దుకు తెమ్మని చెప్పాను. ఇంకా ఇస్సాకు ఏమంటున్నాడంటే ఏశావుతో, ఇంకా నేను చనిపోకముందే నిన్ను ఆశీర్వదిస్తాను, కాబట్టి నాకు రుచిగల భోజన పదార్థాలను సిద్ధపరిచి నేను తినడానికి తీసుకురా అని ఇస్సాకు ఏశావుతో చెప్తున్నాడు. నేను దీవిస్తాను, నేను చనిపోయకముందే నేను దీవిస్తాను, కాబట్టి నా రుచిగల ఆహారాన్ని తీసుకొని రా వేటకెళ్ళి అని ఇస్సాకు ఏశావుతో చెప్తున్నాడు. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళాను. ఈ వచనం ఏం తెలియజేస్తుంది ఫ్రెండ్స్? చూడండి, ఇంకా ఇస్సాకు ఏశావుతో చెప్తున్నాడు అన్ని విషయాలు. ఇగో ఏశావు, నువ్వు వేటకెళ్ళి మాంసం తే, కూర వండు, నాకు రుచిగల భోజనం పెట్టు, నేను చావకముందే నేను దీవిస్తానని విషయాలు చెప్తున్నప్పుడు రిబ్కా చాటు నుండి వింటా ఉంది. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళిపోయాడు ఆయన. ఈ విషయాలన్నీ రిబ్కా వింటా ఉంది. ఇక నెక్స్ట్ వచనం, అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో మృతి పొందక మునుపు నేను అతన్ని యెహోవా సన్నిధిని నేను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని, కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. అప్పుడు రిబ్కా అంటుంది, తన కుమారుడు యాకోబుని చూచింది. యాకోబు దగ్గరకు వచ్చింది రిబ్కా, ఇగో నీ తండ్రి నీ అన్నయ్య ఏశావుతో చెప్పిన విషయాలను నేను విన్నాను. ఏశావుని నీ అన్నను దీవిస్తున్నాడు మీ తండ్రి, అందుకని ఏశావు అడవికి వెళ్ళాడు. నీ తండ్రి అన్నాడు, ఏమన్నాడంటే, ఇగో భోజ్యములు సిద్ధపరిచి నా కొరకు వేటకెళ్ళి మాంసం తీసుకురా, అప్పుడు నేను దీవిస్తానని నేను విన్నాను. ఆ కుమారుడా విను, ఆజ్ఞాపించినట్లు నువ్వు చెయ్యి అని రిబ్కా యాకోబుతో చెప్తున్నట్లుగా మనం చూస్తాం. నీవు మందకు వెళ్ళు, 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా ఎద్దుకు తెమ్ము, వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములు అతనికి చేసేదను. అప్పుడు రిబ్కా అంటుంది, యాకోబుకి సహాయం చేస్తుంది, యాకోబు నువ్వు వెంటనే వెళ్ళి మంచి 2 మంచి మేక పిల్లలను తీసుకురా, అక్కడ నుండి నా ఎద్దుకు తీసుకురా, వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను నేను చేస్తాను, నీ తండ్రికి ఇష్టమైన భోజనము నేను చేస్తాను. ఎందుకంటే రిబ్కాకు తెలుసు కదా ఎలా చేస్తే రుచిగా ఉంటుంది ఇస్సాక్కి అని. అందుకని వెంటనే వెళ్ళు. ఎన్ని తీసుకురామంటుంది గుర్తుపెట్టుకోండి, ఎన్ని యాక్టివిటీలు అయింది ఏంటంటే, నువ్వు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలు తీసుకురా, 2 మంచి మేక పిల్లలు, రెడ్ కలర్ పెడదాం, అక్కడ నుంచి నా ఎద్దుకు తీసుకురా అని చెప్పింది రిబ్కా. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి ఎద్దుకు తీసుకొని పోవాలను అని చెప్పింది రిబ్కా. యాకోబుకు సహాయం చేస్తూ ఉంది, ఇదిగో నువ్వంటే ఇష్టం కదా నాకు, నీ తండ్రి ఏశావుని దీవించకముందే ఆశీర్వదించకముందే నువ్వు వెంటనే నేను చేసిన రుచిగల ఆహారాన్ని నీ తండ్రికి తీసుకెళ్ళిపోవాలి, అర్థమైందా, నేను చెప్పేది మొత్తం జాగ్రత్తగాను అని రిబ్కా యాకోబుని రెడీ చేస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చిన, అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోము గలవాడు, నేను నున్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొనని చెప్పాను. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, ఇదిగో నా చర్మము నున్నగా ఉంది, నా అన్నయ్య నా ఏశావు చర్మమేమో రోమము గలది, ఒకవేళ నా తండ్రి నన్ను ముట్టుకుంటే అప్పుడు తెలిసిపోతుంది, ఇస్సాకు తెలిసిపోతుంది, అప్పుడు నా మీదకి ఆశీర్వాదం కాదు కదా శాపమే వస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్ వచనం, అయినను అతని తల్లి, నా కుమారుడా ఆ శాపము నా మీద కూర్చునుగాక, నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా ఎద్దుకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దుకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. కుమారుడా భయపడదు, యాకోబు భయపడదు, అసలు భయపడదు. ఒకవేళ ఆ శాపం వస్తే ఆ శాపం నా మీదకి వస్తుంది తప్ప నీ మీదకి రాదు. వెంటనే వెళ్ళి నేను చెప్పినట్టు తీసుకురా, నేను వాటిని వండుతాను,
సిద్ధపరచు. నీ తండ్రికి ఇష్టమైన రుచికల భోజనం నేను సిద్ధపరుస్తాను, వెంటనే తీసుకురా, నువ్వేం భయపడొద్దు. ఒకవేళ శాపం వస్తే ఆ శాపం నా మీదకి వస్తుందిలే అని యాకోబుని ఎంకరేజ్ చేస్తున్నది రిబ్కా. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఈశావునకు సొగసైన వస్త్రములు ఎంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికియగా. ఈ వచనాలు ఏం తెలియజేస్తుంది ఫ్రెండ్స్ చూడండి. రిబ్కా యాకోబు చెప్తా ఉంది, ఏశావు కలిగిన ఒక వస్త్రము ఆ ఇంట్లో ఉంది, వెంటనే ఆ వస్త్రాన్ని తొడిగించింది రిబ్కా. ఒక మేకపిల్ల చర్మం తీసుకొచ్చి తన చేతులకి మెడ మీద నునుపు భాగమును ఉన్న కప్పేసింది. నునుపు భాగం ఎక్కడెక్కడ ఉందో మొత్తం మేకపిల్ల చర్మం మొత్తం కప్పేసింది రిబ్కా. అంటే డౌట్ రాకుండా, ఈయన యాకోబు ఏశావు కాదు అని ఇస్సాకి డౌట్ రాకుండా రిబ్కా మొత్తం మేనేజ్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. తాను సిద్ధపరిచిన రుచిగల భోజనం మొత్తం రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇచ్చింది. నెక్స్ట్, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నావు, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చోండి, నేను వేటాడి తెచ్చిన దానిని తినుమని చెప్పాను. యాకోబు పూర్తిగా అబద్ధం ఆడుతున్నాడు. ఇదిగో అందుకే యాకోబు అనే మాటకి మోసగాడని అర్థం. ఇస్సాకును మోసం చేశాడు. నేను ఏశావునే, ఇంకో నీ జ్యేష్ఠ కుమారుణ్ణి, నీవు నాతో చెప్పిన ప్రకారము నేను వేటకెళ్ళి మాంసం తెచ్చి మంచి కూర రుచిగల భోజనం సిద్ధపరిచాను, తిను అని యాకోబు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లా దొరికినని అడుగగా అతడు, నీ దేవుడని యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించడం చేతనే ఇంకా అందుకనే ఒక అబద్ధం చెప్తే ఇంకా అది కనెక్షన్గా ఏర్పడి చాలా అబద్ధాలు ఆడడానికి తయారవుతుంది. దేవుడు నాకు సాయం చేశాడు వెంటనే నాకు దొరికింది అది అని దేవుని కూడా యూజ్ చేసుకున్నాడు అనమాట యాకోబు. నెక్స్ట్, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడువు కావో, నిన్ను నేను తడివి చూచెదను, దగ్గరికి రమ్మని చెప్పాను. అప్పుడు ఇస్సాకు ఏమంటున్నాడంటే, నువ్వు ఏశావో కాదో నేను తడిమి చూసి నిర్ధారణ చేసుకుంటాను, దగ్గరికి రా అని చెప్పాడు. నెక్స్ట్, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని తడివి చూచి యాకోబు స్వరం కానీ చేతులు ఏశావు చేతులు అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్యన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తు పట్టలేక అతన్ని దీవించేసి. స్వరం అయితే యాకోబుదే, కానీ చేతులు ఈయన చర్మం చూస్తే ఏశావు లెక్క ఉన్నదని ఇంకా మోసపోయాడు. ఇస్సాకు మోసపోయి ఈయన ఏశావే అనుకొని ఇంకా దీవించేశాడు. ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు, నేనే అనెను. అంతటా అతడు, అది నా ఎద్దుకు తెమ్ము, నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షరసము తేగా అతడు త్రాగెను. ఇంకా మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అడుగుతా ఉన్నాడు ఇస్సాకు, నువ్వు ఏశావేనా అని అడిగినప్పుడు నేనే, యాకోబు అంటున్నాడు, నేను ఏశావునే అని చెప్పినప్పుడు ఇంకా నువ్వు తెచ్చింది మొత్తం తీసుకురా, నేను తింటాను అని తినేశాడు. ద్రాక్షరసం కూడా తెచ్చాడు, అది కూడా తాగేశాడు ఇస్సాకు. ఇంకా నెక్స్ట్ తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుమని అతనితో చెప్పాను. ఇంకా దగ్గరకు వచ్చి ఇస్సాకు అంటున్నాడు, నా కుమారుడు దగ్గరికి రా, నన్ను ముద్దు పెట్టుకో అని చెప్తున్నాడు. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు తన వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లన్నాడు. ఇంకా ఇస్సాకు ఏమంటున్నాడు అంటే, దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు అతను ముద్దు పెట్టుకున్నాడు, ఇంకా వాసన చూశాడు, వస్త్రములను వాసన చూసి ఇంకా అతను దీవించి ఇట్లా అన్నాడు, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించినని సువాసన వలె ఉన్నది. ఆకాశమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక, జనములు నీకు దాసులగుదురు. ఇంకేం చెప్తున్నాడు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధు జనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనే ఆశీర్వాదమే ఇస్సాకు చెప్పాడు. ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో ఎగ్జాక్ట్గా ఇదే చెప్తున్నాడు. ఇంకో సువాసన చూశాను, నేను దీవిస్తున్నాను, ఆకాశమందును భూసారం విస్తారమైన ధాన్యము ద్రాక్షరసమును మొత్తం అనుగ్రహించబడుతుంది. ఏ జనులు నీకు అందరు జనాలందరూ నీకు సాగిలపడతారు, నీ బంధు జనులు నీకు సాగిలపడతారు, నీ తల్లిదండ్రులు పుత్రులు సాగిలపడతారు, నేను శపించేవారు శపించబడతారు, నీ దీవించబడతారు అని ఇంకా ఇస్సాకు యాకోబును దీవించాడు. అలా దీవించాడు. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుని ఏశావు వేటాడి వచ్చేసిన మనడు వేటకెళ్ళిండు కదా, వేటకెళ్ళి మంచి వేట చేసి మొత్తం తీసుకొచ్చేసిండు. ఇంకా యాకోబు వెళ్ళిన తక్షణమే ఉంది ఇక్కడ, తక్షణమే తన సహోదరుని ఏశావు వెంటనే వచ్చేసాడు. అతడును రుచిగల భోజనం సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తీసుకొచ్చాడు. నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను. ఇంకా ఏశావు వెంటనే ఏమంటున్నాడు, ఇదిగో తండ్రి, నువ్వు చెప్పినట్టే నేను వేటకెళ్ళి మంచి భోజనాలు సిద్ధపరిచాను నీకోసం, ఇదిగో ఈ భోజనాలు తిని నన్ను దీవించు అని ఏశావు అంటున్నాడు. అతని తండ్రి అని ఇస్సాకు, నీవెవరవని అతను అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావు అను జ్యేష్ఠ కుమారుడు అనగా, అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నువ్వెవరవు అని అడిగినప్పుడు అప్పుడు ఆయన సమాధానిస్తున్నాడు, నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావు నేనే అని సమాధానిస్తున్నాడు.
ఇస్సాకు మిక్కటముగా గడగడ వణికిపోయాడు. అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిని అతనిని నిజముగా దీవించి తిని, అతడు దీవించబడిన వాడాయను. ఇంకా ఇస్సాకు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇంతకుముందు ఒక ఆయన వచ్చాడు, అతన్ని నేను దీవించేశాను, ఆయన భోజనం పదార్థం మొత్తం తీసుకొచ్చాడు. నువ్వు రాకమునిపై వాటన్నిటిలో నేను నిజంగా వాటిని దీవించాను, నిజంగా అతన్ని దీవించాను, నిజంగా అతను దీవింపబడిన వాడే అని ఇస్సాకు చెప్తా ఉన్నాడు, గడగడ వణుకుచు. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించు తన తండ్రితో చెప్పి. ఇంకా ఏశావుకి దుఃఖం వచ్చేసింది. అయ్యో నా జ్యేష్ఠత్వం పోయిందే అని బాగా దుఃఖాక్రాంతుడై పెద్ద కేకేశాడట. పెద్ద కేసి, ఓ నా తండ్రి, దయచేసి నన్ను కూడా దీవించు అని తండ్రిని వేడుకుంటా ఉంటున్నాడు ఏశావు. గతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. ఇదిగో నీ సహోదరుడు వచ్చాడు యాకోబు, కపట ఉపాయంతో వచ్చాడు, నీకు రావాల్సిన మొత్తం దీవెన మొత్తం ఆశీర్వాదం మొత్తం అతను తీసుకుపోయాడు కదా అని అంటున్నాడు ఏశావు. యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వము తీసుకొనను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెన మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. ఇంకా ఏశావు అంటున్నాడు, యాకోబు అతని పేరుకు తగ్గట్టుగా చేశాడు ఆయన. యాకోబు అంటే మోసం. ఇక నన్ను 2 సార్లు మోసం చేశాడు. ఒకసారి ఏమో జ్యేష్ఠత్వం కొనేసుకున్నాడు, ఇప్పుడేమో దీవెనను తీసుకొని పోయాడు. ఇక నా కొరకు ఇంకా ఏ దీవెన లేదా తండ్రి, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఏశావు దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడు. అందుకు ఇస్సాకు, ఇదిగో అతన్ని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమీ చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా. ఇంకా ఇస్సాకు ఏశావుతో ఏమంటున్నాడు, ఇదిగో అతను దీవించేశాను నేను, జనులందరూ అతనికి దాసులుగా ఉంటారు, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి పోషించి తిని నేను ఇంకా నా దగ్గర ఏమి ఉన్నాయి, ఏమి లేదు, నా దగ్గర ఏమి లేదు అని ఇస్సాకు ఏశావుతో చెప్తున్నమాట. ఇక నెక్స్ట్ ఏశావు 35వ వచనం. ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెననే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించు అని అతని తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు. ఇంకా ఏశావు ఏడుస్తూ ఉన్నాడు. ఇక ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, మామూలుగా ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. నా తండ్రి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్క దీవెన కూడా లేదా నీ దగ్గర, ఒక్క దీవెనైనా నన్ను దీవించు, నన్ను కూడా దయచేసి దీవించు అని చెప్పి ఎలుగెత్తి ఏడ్చుకుంటా ఉన్నాడు పాపం ఆయన. నీ నివాసం భూసారము లేకయే. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నీ నివాసం భూసారము లేకయు పై నుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుతూ నీ సహోదరునికి దాసుడవుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇంకా ఏశావు ఏమంటున్నాడు చూడండి. ఇక పైనుండి పడు ఆకాశపు మంచు లేకయే నువ్వు ఉంటావు, నువ్వు కత్తి చేత బ్రతుకుతావు, నీ సహోదరునికి నువ్వు దాసుడుగా ఉంటావు, నువ్వు తిరగలాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేస్తావు, నీకు నివాసం భూసారం ఏమీ లేదు అని అంటున్నాడు ఇస్సాకు ఏశావుతో. తన తండ్రి అయిన యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టిను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకొనెను. ఏశావు యాకోబు మీద పగబట్టాడు, అతని మీద అసూయ కలిగింది, అతని మీద గర్వం కలిగింది. ఇక ఏశావు అనుకున్నాను, నా తండ్రి కూర్చుని దుఃఖ దినములు సమీపంగా ఉన్నాయి, అంటే ఇప్పుడే కదా దుఃఖ దినములు వచ్చింది, ఇవన్నీ అయిపోయిన తర్వాత నా తమ్ముడిని యాకోబుని చంపేస్తాను అనుకుంటున్నాడు. నేను ఖచ్చితంగా అతను యాకోబుని చంపేస్తానని ఏశావు అనుకుంటున్నాడు. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబుని పిలిపినంపించి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్యని ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్న ఎలా అనిను. అప్పుడు రిబ్కా అంటుంది, పాపం ఏశావు అనుకుంటున్న విషయాలు మొత్తం విన్నది. మొత్తం ఏమి రిబ్కా మొత్తం యాకోబుకి సహాయం చేసింది మొత్తం రిబ్కాని. ఎందుకంటే రిబ్కాకి ఇష్టం ఎవరు? యాకోబు అంటే చాలా ఇష్టం. ఏశావుకి ఎవరంటే ఇష్టం అంటే ఇస్సాకుకి ఎవరంటే ఇష్టం అంటే ఏశావు అంటే ఇష్టం. అలా ఉందన్నమాట. అందుకనే ఆ మాట వినంగానే యాకోబు దగ్గరికి తీసుకెళ్ళి యాకోబుని పిలిపించేసి, ఇగో నీ అన్నయ్య నీ మీద పగబెట్టాడు, నేను చంపాలనుకుంటున్నాడు, వెంటనే ఇక్కడ నుండి హారాన్లో నా అన్న ఉన్నాడు కదా, నా అన్న అంటే నీకు మేనమామ ఉన్నాడు కదా, లాబాన్ వద్దకు వెళ్ళిపో, లాబాన్ వద్దకి పారిపో. ఇంక నీ అన్న కోపం చల్లారినప్పుడు, నీ మీద కోపం తగ్గిపోయినప్పుడు మళ్ళీ నేను పిలుస్తా, ఆ లాబాన్ దగ్గరికి హారాన్ దగ్గరికి వెళ్ళిపో అని రిబ్కా యాకోబు దగ్గరికి వచ్చి చెప్తా ఉంది. ఇక మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది, ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలో
వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనెను. ఇగో ఇక్కడ మనం నివసిస్తున్న హేతు కుమార్తెలు ఉన్నారు కదా, వీళ్ళతో నాకు విసుకొచ్చేసింది. ఇక వీళ్ళతో నీకు పెళ్లి చేసుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదు. అందుకని హారాన్ వెళ్ళిపో, నా అన్న ఉన్నాడు, అన్న లాభాన్ దగ్గర ఉండు అని చెప్పిందా. సో ఈ విషయాలు ఫ్రెండ్స్ ఇందులో మన అధ్యాయంలో చూస్తాం. ఎవరు మర్చిపోకండి, ఒకసారి బైబుల్ పక్కన పెట్టుకొని చదవండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ది వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం. అందరికీ వందనాలు.